రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కండిషన్లో ఉన్న మహీంద్రా 475 అయితే ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తెచ్చానన్న. ఈ బండి ఇంజన్ కండిషన్ సూపర్గా అయితే ఉందన్న. కేవలం ఈ బండికి ఒక బానెట్ వేసుకొని నడిపిస్తే సరిపోతుందన్న. బానెట్ అయితే బండికి అయితే లేదన్న, ఓనరు అట్లనే యూజ్ చేసిన అని చెప్తున్నాడన్న. మీరు బానెట్ వేసుకున్నట్లయితే వెహికల్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఉన్నట్లే. చాలా తక్కువ ధరకే బండి అయితే ఇస్తున్నాడన్న. ఇంజన్ పరంగా కానీ గేర్ బాక్స్ పరంగా కానీ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఒక్క బానెట్టే రిక్వైర్మెంట్ అయితే ఉంది. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కవర్ చేశానన్న. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా ట్రాక్టర్లు కానీ లేదా ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి ట్రాక్టర్ అయినా కూడా మనం అమ్మి పెడతామన్నా, జస్ట్ ఫోటోలు అయితే పంపండి వాట్సాప్లో. ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది, తొందరగా జాయిన్ అయిపోండి అన్న. ఇక ట్రాక్టర్ వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మహీంద్రా 475 ట్రాక్టర్ అన్న. బానెట్ లేదు కాబట్టి మీకు ఏ వేరియంట్ కూడా కనబడతలేదు. సో ఒక మంచి కొత్త బానెట్ వేసుకుంటే వెహికల్ ఓకే కండిషన్లోకి అయితే వెళ్ళిపోతుంది అన్న. ఇంజన్ పరంగా కానీ గేర్ బాక్స్ పరంగా కానీ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. బండికి ఎలాంటి రిపేర్స్ కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవు. డైరెక్ట్గా తీసుకొని ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించుకోవచ్చు అన్న. ముఖ్యంగా దీని మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2007 మోడల్ ట్రాక్టర్ అన్న. 2007 మోడల్ ట్రాక్టరు. అండ్ టైర్ల కండిషన్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 55% లైఫ్ అయితే ఉందన్న. టైర్లది వచ్చేసరికి ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందని ఓనర్ చెప్తున్నాడన్న. వెహికల్కు కేవలం ఒక బానెట్ వేస్తే కథమన్న వెహికల్ అయితే మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ హైడ్రాలిక్ లిఫ్టింగ్ ఉందన్న. చాలా తక్కువ ధరలో బండి అయితే ఓనర్ అయితే అమ్మేస్తున్నాడు. వెహికల్ వచ్చేసరికి ఓవరాల్గా నీట్ అండ్ గుడ్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న. ఇంజన్ విషయానికి వచ్చినట్లయితే ఇక ఈ బండి యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు లో బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న నేరుగా రైతుల నుంచి వచ్చే ట్రాక్టర్లు అయితే ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టంగానే ట్రాక్టర్ యొక్క నోటిఫికేషన్ మీరైతే ముందుగా చూడవచ్చు. ఇక ఈ బండికి ధర ఓనరు 1,15,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే అందులో కూడా తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది. ప్రైస్ వచ్చేసరికి 1,15,000 అన్న. ప్రైస్ నెగోషియేటబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ధర అయితే తగ్గిస్తాడన్న. లొకేషన్ వచ్చేసరికి పలనాడు డిస్టిక్లో బండి అయితే అందుబాటులో అవుతుందన్న. ఆంధ్రప్రదేశ్ స్టేటు పల్నాడు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. వెహికల్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ తెలంగాణలో కూడా ఈ ప్రైస్ రేంజ్లో ట్రాక్టర్లు అయితే రాబోతున్నాయన్న. సో ప్రతి ఒక్కరు ఇంకా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. ఇక ఈ ట్రాక్టర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో కింద కామెంట్ బాక్స్లో ఓనర్ నెంబర్ ఉంటుందన్న. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. మన దగ్గర ఇలాంటి డీలర్లు కానీ మీడియేటర్లు కానీ ఉండరన్న. నేరుగా రైతు నుంచి బండ్లు అయితే వస్తాయి కాబట్టి తక్కువ ధరలో మంచి బండి అయితే దొరికే అవకాశం అయితే ఉంటుందన్న మీకు. అండ్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది ఓనర్ నెంబరు. బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ అయితే తీసివేయడం జరుగుతుందన్న. అది గమనించగలరు. రెగ్యులర్గా ప్రతిరోజు ఒక మంచి ట్రాక్టర్తో అయితే కలుసుకుందామన్నా. అండ్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి ట్రాక్టర్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్.